subscribe my channel. హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే నేను లడ్డు చేయబోతున్నాను. అందుకని ఇలా చూడండి, పిండిని ఇలా తీసుకొని చెరిగే పిండిని జల్లించుకోవాలి ఫస్ట్ మెత్తగా. ఎందుకంటే పలుకులు ఏమన్నా ఉండకూడదు, అందుకని జల్లించుకోవాలి పిండి అంతా. ఇప్పుడైతే మనం కొంచెం సోడా పొడి వేసుకోవాలి అండి. ఇప్పుడు వాటర్ వేసి కలిపేద్దాం. ఇంకా ఇలా చూడండి, ఇలా జోరుగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ కలుపుకోకూడదు. మళ్ళీ కలుపుకున్నారు వాటర్ ఎక్కువ వేసారనుకో ఇంకా మామూలుగా ఉండదు. లడ్డు కాదు కదా, ఏమొస్తుందో తెలియదు. ఇలా అయితే కొంచెం జోరుగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇంకా రండి. ఇప్పుడైతే నూనె పోసేసుకుందామండి కళాయిలోకి. హలో అండి, ఇలా చూడండి, ఇలానే ఇంకా మనం బూందీ వేసుకోవాల్సింది. తర్వాత వెంటనే మనం ఈ బూందీ గంటని ఎప్పుడుకోవాలండి. మంట లేదు కదా, ఇద్దామా? మండితే కింద పోయి తప్ప పడవు, పైన లేయాల బూందీ. ఇలానేనండి, ఇంకా అన్ని ఆయిల్ వేసుకుంటూ ఉండాలి నీట్గా. అయితే ప్రతిసారి మనము ఈ గంటెను అనేది నీట్గా తుడుచుకోవాలి. ఇలా నీట్గా తుడిచిపెట్టుకొని మనం ప్రతిదీ వేస్తూ ఉండాలి. వాయికి తుడుచుకుంటూ ఉండాలి ఇలా గంటెని. 10 నిమిషాల కొద్దీ దీంట్లోనే ఏగనియద్దండి. ఏగిందనుకో బూందీ అవుతుంది, కారా బూందీ. వేసిన ఒక 2-3 సెకండ్స్కే, ఒక 4 సెకండ్స్ 5 సెకండ్స్ లాగా తీసేసేయాలి. లేకపోతే ఎర్రగా అయినాయి అనుకో లడ్డు రాదండి. అందుకని చెప్పేసి కొంచెము అటు ఇటు తిప్పేసి తీసేసేయడమేనండి. ఎక్కువసేపు కాగనియద్దండి, లేకపోతే మన కారా బూందీలా అయిపోయిద్ది. కట్టము ఆంటీ, ఏం పిండి ఆంటీ అది? నువ్వేం పిండి అనుకుంటున్నావు? అమ్ములు మైదా పిండి అనుకుంటున్నా ఆంటీ. అవును, మైదా పిండి. ఎవరన్నా జీడిపప్పును మనమైతే కొంచెం ఎక్కువ అయితే ఎర్రగా వేపకూడదండి లడ్డుకి. జస్ట్ ఒక అట్లానే తీసేసేయాలి. ఎందుకనంటే మరీ ఎక్కువగా వేగిందనుకో జీడిపప్పు అందులో అలానే ఒట్టిగా ఉంటాయి కదా, అందుకని కొంచెం తక్కువగా వేపుకోవాలి. మరీ క్రిస్పీగా వేపకూడదు. ఆల్రెడీ పాకంలో వేసి కలిపేసానండి లడ్డూని. ఇదిగోండి పాకము. అంటే నేను మర్చిపోయా, పాకం పట్టేటప్పుడు తీద్దామని చెప్పేసి పిల్లలు ఎవరు లేరు, అందుకని తీయలేకపోయా. ఇదిగోండి పాకం ఇక్కడ సపరేట్ తీసి పెట్టా. కొంచెం ఎక్కువైంది అనుకునే మాట అయితే ఇలా పక్క తీసి పెట్టుకుంటే పోతుందండి. ఇది ఇలా జిగిట ఇలా తీగలా రావాలి అండి. ఇలా లడ్డుకు ఇలా తీగ రావాలి. తీగ వస్తుంది చూడండి, ఇలా తీగకు వస్తే సరిపోతుంది. నేనైతే 1 కిలో కేజీ పావు చక్కెర వేసాను. లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇంకా ఉంటలు కట్టేది ఒకటే. నెక్స్ట్ హలో అండి, లడ్డు అయితే అయిపోయింది. చూడండి, మొత్తం పాకంలో వేసేసి కలిపేసాం కూడా. వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని చెప్పేసి నా ఒక్క చేతితో నేను తీయలేక ఇలా చేయలేక నా బాధలు ఉన్నారులే. కానీ కొంతమంది పనికొచ్చేటోళ్ళు కాదు, తీయమంటే తీసే మొహాలు కాదు అవి, తినమంటే తింటారు మళ్ళీ కుండలు. అలాంటి మొహాలు ఉన్నాయి. అందుకే ఆ మొహాలకు చెప్పలేక ఈ పని ఏదో నేనే చేస్తున్నాను. కొంచెం మిస్టేక్ ఉంటాయి, ఎందుకంటే పాకం పట్టేది అది సరిగా చూపించలేకపోయాను. ఈసారి పాకం పట్టేది ప్రత్యేకంగా చూపిస్తానండి. ప్రస్తుతం అయితే ఇవైతే తయారు చేస్తున్నాను. ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి లడ్డూలు మొత్తం. సూపర్ చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ పిల్ల ఇది